కొంచెం కమర్షియల్ కొంచెం ఇష్యూ ఇంకా పెట్టుకోండి. అందరికీ నమస్కారం. రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇలాంటి ఇంకేదైనా చేయాలన్నా పార్కులు కానీ చేయాలంటే డబ్బులు కావాలా. డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. అయితే ముఖ్యమంత్రి రాగానే మేము చెప్పాం, సార్ ఇన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి, వచ్చినాయి కేంద్రం నుంచి, వాటిని డైవర్ట్ చేశారంటే ఈరోజు 1452 కోట్లు ఈరోజు మున్సిపాలిటీస్కి పంచాయతీకి రిలీజ్ చేశారు. మనం ఆ యొక్క అకౌంట్లోకి వస్తే డిపార్ట్మెంట్ అకౌంట్కి మున్సిపాలిటీకి 474 కోట్లు వస్తే ఆ 474 కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చేసాం. వాటితో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని. మళ్ళీ ఇప్పుడు 300 కోట్లు వస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ చేశారు. బహుశా 4-5 రోజుల్లో మళ్ళీ 300 కోట్లు మున్సిపాలిటీకి వస్తుంది, అది కూడా ఇవ్వబోతున్నాం. మరొక నెలలో 474 కోట్లు రాబోతుంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేది. అవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడికి నిజంగా అసలు పరిపాలన అనేది లేదు. గత ప్రభుత్వంలో పరిపాలన లేదు. ఏ హెడ్కి ఏ డబ్బులు వస్తే దేనికి ఖర్చు పెట్టాలి లేకుండా వచ్చిందంతా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు చాలా కార్పొరేటర్లు కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, లేకుంటే పంచాయతీ నాయకులు కావచ్చు, వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మా అకౌంట్లో డబ్బులే చూడలేదు సార్. ఫస్ట్ అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. మన కేంద్ర చట్టంలోనే స్థానిక సంస్థను ఏర్పాటు చేశారు. లోకల్ బాడీసు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని, మన కౌన్సిల్ ఉంది, మున్సిపల్ కౌన్సిల్, అంటే పంచాయతీలు కౌన్సిల్ పెట్టుకొని దాంట్లో డిస్కస్ చేసుకున్న నాయకులు ఏ రోడ్డు వేయాలా, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ కాలువ కట్టాలి, ఎంత శాంక్షన్ చేయాలా, ఏ పార్క్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అని కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఇబ్బందులు పడ్డారో గత ప్రభుత్వంలో లోకేష్ గారు, గవర్నర్ మంత్రి లోకేష్ గారు యాక్చువల్గా దాని మీద అన్ని స్టడీ చేస్తూ అధికారులతో చేస్తూ, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ఏం చేసింది, అట్నే వైసీపీ ఏం చేస్తారు స్టడీ చేస్తున్నారు. వీలైన తొందరలో ఆ సమస్యలను తీర్చ జరుగుతుంది. ఓకే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి. నేనే విజయవాడ నుంచి 2 సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకున్న 3000 సైన్యం, నెల్లూరు సిటీలో 3000 సైన్యం తెలుగుదేశం పార్టీ ఉన్నారు. ఆ 3000 మందికి 2 సార్లు చెప్పాను, చక్కగా అందరినీ చూసుకుంటాం. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తామని, కొత్త వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన గౌరవిస్తామని చాలా క్లియర్గా చెప్పాను. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి వాళ్ళందరూ మేము వస్తాం, మేము కూడా మీతోటి భాగస్వామ్యం అవుతాం. గత ప్రభుత్వంలో మేము ఒక్క తట ఇసుక కూడా వేయలేదు, ఎక్కడా ఒక రోడ్డు చేయలేదు, ఒక వాటర్ కనెక్షన్ లేదు. మేము కూడా పని చేయాలని ఉంది, ప్రజలకు సేవ చేయాలని ముందుకు వస్తున్నారు. దాంతో ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నష్టపరిహారాన్ని ఎస్టిమేట్ చేశారండి, 2 రకాలు, టెంపరీ అండ్ పర్మనెంట్. టెంపరీ దాన్ని 25వ తేదీ రిలీజ్ చేస్తారు. అది ఆల్మోస్ట్ ఒక రౌండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిన్న కూర్చొని డిస్కస్ చేశారు. రేపు ఎల్లుండో కూర్చొని ఫైనల్గా చేసేసి 25వ తేదీ రిలీజ్ చేయడం. సీఎం గారు అయితే రిలీజ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేశారు. 25వ తేదీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది. డైరెక్ట్. ఇంకోటి చెప్పాలంటే మొన్న గ్రామసభ 13,326 గ్రామాల్లో ఒకటే రోజు గ్రామసభ పెట్టారు. ఎవరు? మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఒక గొప్ప విషయం. ఎవరు కూడా చేయలేని పనులు ఇవన్నీ. మన రాష్ట్రంలో ఇటువంటివి జరుగుతున్నాయంటే ముందుకి చాలా మంచి రోజులు ఉన్నాయి మనకి. అందరికి కూడా, ప్రజలకు కూడా ఇప్పుడు చెప్పిందే నేను చెప్పడం అనవసరం. ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే రేపు బస్సులు
దాదాపు నాకు తెలిసి 1450 బస్సులు కొత్త బస్సులు కొంటున్నారు, లేకపోతే కొన్నారు. మహిళలకి ఉచిత బస్ ఫేర్స్ లేకుండా వాళ్ళకి ఉచితం చెప్పున్నారు కాబట్టి అది కూడా ఒక మంచి పరిణామం. రెండోది ఐ థింక్ సార్ చెప్పాలది, దీపావళికి సిలిండర్లు కూడా ఏదో ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నారని సార్ చెప్పినట్టు క్యాబినెట్లో కూడా అయిందంట. అది కూడా ఒక మంచి, ఇవన్నీ ఇంటే మంచి ప్రభుత్వం అనకుండా అది అనాల్సింది ఎవరైనా. అది అనలేదంటే అతను కావాలనే మనల్ని ఇది చేయడమే, అంతకంటే వేరే ఏం లేదు దీంట్లో. సో అందరికీ కూడా ఒకటే చెప్పేది, ముందుకి ఈరోజు 100 రోజులు అయింది, ఇంకా ముందుకి ఎన్నో చూడబోతున్నారు. ఇంకా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారిని మనందరం ముఖ్యమంత్రి చేసుకోవడం.